ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి నెల క్రమం తప్పకుండా అందించే సామాజిక పెన్షన్ల ద్వారా వృద్ధుల్లో ఆర్థిక భరోసా, దివ్యాంగుల్లో ధైర్యం నింపేందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా పాటుపడుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు చూపుతోనే ఇదంతా సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండగ వాతావరణంలో నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 14వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం డివిజన్లోని పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పెన్షన్ మొత్తాలను పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, బెడ్ పేషెంట్లకు పెన్షన్ సొమ్ములు అందిస్తూ వారి బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అలాగే స్థానికులను అడిగి పలు సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ప్రతి నెల పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబు సంకల్పం మేరకు అర్హులందరికీ ఆర్థిక మేళ్లు చేకూరాలనే ఆలోచనను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తున్నామని, అందరికీ సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని వెల్లడించారు. అలాగే పేదలు వారి కాళ్లపై వారు నిలబడినప్పుడే అసలైన అభివృద్ధి సాకారం అవుతుందని అభిప్రాయపడిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆ దిశగా కూడా కూటమి ప్రభుత్వం విశేషంగా శ్రమిస్తోందన్నారు. ఇదంతా చూసి వార్వలేకే విషబీజాలు నాటేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అరాచక ప్రణాళికలతో వస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అటువంటి వారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పేదలకు ఆర్థిక మేళ్లు అందించాలని కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు షేక్ మీరావలి, బీజేపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ గాది రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, స్థానిక కార్పొరేటర్ దారపు తేజ, క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇన్ఛార్జ్ గొంగాడి బోస్, కో డివిజన్ ఇన్ఛార్జ్ బొమ్మిడి సత్యనారాయణ, స్థానిక నాయకులు గొంగాడి సాంబశివరావు, అంబటి రజని, ఎండి దావూద్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాము మామూలుగా అన్ని బాగానే ఉన్నాయంటే ట్రైన్ ఒకటే సమస్య. మా నాయకులు అప్పుడప్పుడు ఏదైనా సమస్య ఉందంటే వస్తారా? ఇబ్బంది ఏం లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి నెల కూడా 1వ తారీఖు ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్లు మరి నియోజకవర్గ ఒక్కొక్క ఏరియాలో జరుగుద్దో దానిలో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో 14వ డివిజన్లో మరి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఒక ఆర్థిక భరోసా. వాళ్ళు ఏదైతే వృద్ధాప్యంలో ఉన్నారో, అదే అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకోకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు వచ్చేసరికి మాకు ప్రభుత్వం ఈ డబ్బులు ఇస్తుంది, తప్పనిసరిగా మా మందులకు కానీ వేరే దానికి కానీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతి నెల కూడా ఏదైతే ఆదివారం వస్తే ముందు రోజే వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము కూటమి నాయకులందరం కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క ఏరియాకి రావడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ ఇచ్చిన దాంతోపాటు అక్కడ ఏదన్నా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు ఏదన్నా ధైర్యంగా ఉన్నారు అని అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రతిదీ కూడా కంట్రోల్లో ఉంది. ఈ ప్రశాంతతని ఎవ్వరూ కూడా పాడు చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచన దిశగా వాళ్ళు ఆలోచించాలి. విద్వేషాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, నిరంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులు కింద స్థాయి నుంచి మా వరకు అందరం కూడా ఇప్పుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండు. రేపొద్దున ఏదో ఓట్లకు వచ్చినప్పుడు ఓట్లు అడగటానికి అనేది కాదు, మీకు నిరంతరం సేవ ఎవరు చేస్తున్నారు, ఏ విధమైన ఆలోచన మీకు అందరూ కూడా రేకెత్తిస్తున్నారని మీరు అందరూ కూడా గమనించాలి.
ఏదైనా ఉందంటే ఒక కలవర్తి దగ్గర ఏదైతే డ్యామేజ్ జరిగిందన్నారు. ఎందుకంటే ఈ సమస్యలు తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మేము కూడా రావడం జరిగింది. ఆ 3 సమస్యలు కూడా ఇమీడియట్గా నెరవేర్చి తీరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమానికి విషయానికి వస్తే ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి రాత్రి 8-9 వరకు కూడా శాసనసభ్యుల వారు ఏలూరులోనే ఉంటూ వచ్చినటువంటి ప్రతి మనిషితో మాట్లాడి వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ మరి అవన్నీ కూడా తీర్చే దిశగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అట్లాగే మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మన రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. మరి వాళ్ళు ఈ రకంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ఈ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అండదండలుగా నిలవాలని చెప్పేసి, అట్లాగే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికే సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి నెల మరి ఫస్ట్ తారీఖున లేదనుకుంటే సండే వస్తే ముందు రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణాన్ని మరి కూటమి ప్రభుత్వం ఎవరైతే వితంతులు, వికలాంగులు, వృద్ధులు ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఆర్థిక సహాయాన్ని వారికి ఒక భరోసాని అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం తీసుకొస్తూ ఉంది. ఈ రోజున అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా నూతన ఇండస్ట్రీలు తీసుకురావడమే కానీ, ఉపాధి కల్పనలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్లు పెరిగినటువంటి మరి పని చేస్తూ ఉన్నారు అని ఆయన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండదండలు అందించాలి. రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో 100% కూడా కూటమిని గెలిపించి ప్రజల అండదండలు అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.